Okay, next question. The speed of a projectile at its maximum height is root 3 by 2 times its initial speed. ఒక ప్రొజెక్టైల్ బాడీ ఉంది, దాని యొక్క స్పీడ్ అనేది మ్యాక్సిమం హైట్ దగ్గర దాని యొక్క ఇనిషియల్ స్పీడ్కి రూట్ 3 by 2 టైమ్స్. సో స్టార్టింగ్లో ఇనిషియల్ స్పీడ్ ఉంటుంది, దానికి రూట్ 3 by 2 టైమ్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ పీ టైమ్స్ ద మ్యాక్సిమం హైట్, రేంజ్ అనేది మ్యాక్సిమం హైట్కి పీ టైమ్స్ ఉంటే దెన్ పీ ఈజ్ ఈక్వల్ టు, అది వాళ్ళు అడుగుతుంది. సో ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుందాం. స్పీడ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఎట్ మ్యాక్సిమం హైట్ దట్ ఈస్ గివెన్ యాజ్ రూట్ 3 by 2 యూ. ఇనిషియల్ స్పీడ్కి రూట్ 3 by 2 టైమ్స్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. రూట్ 3 by 2 టైమ్స్ ఇట్స్ ఇనిషియల్ స్పీడ్. ఇనిషియల్ స్పీడ్ అంటే యూ, దానికి రూట్ 3 by 2 టైమ్స్. మరి స్పీడ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఎట్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా వచ్చేసి యూ కాస్ థీటా. ఓకే, స్పీడ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ బాడీ ఎట్ మ్యాక్సిమం హైట్, దానికి సంబంధించిన ఫార్ములా యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి రూట్ 3 by 2 యూ. యూ క్యాన్సిల్ చేసుకుంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 by 2. సో ఈ కాస్కి రూట్ 3 by 2 ఎప్పుడు వస్తుంది? when it is possible for cos. సో కాస్కి రూట్ 3 by 2 అంటే 30 degrees. therefore యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది 30 degrees. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. నౌ రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ క్యాప్లర్ అనేది ఇట్ ఈస్ పీ టైమ్స్ టు ద మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్కి పీ టైమ్స్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఈ హెచ్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆర్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి. ఈ ఆర్ బై హెచ్ వాల్యూ మనం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్లో ఉపయోగించాం. ఆర్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 cot థీటా. ఓకే, రేంజ్ ఫార్ములాని మ్యాక్సిమం హైట్ ఫార్ములాని ప్రొజెక్టైల్ బాడీకి సంబంధించి వాటిని ఫార్ములాస్ తీసుకొని డివైడ్ చేస్తే మనకి ఫార్ములా వస్తుంది. ఆర్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 cot థీటా. దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఫార్ములా. ఓకే, సో దేర్ ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ టు 4 థీటా, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 30, cot 30 అంటే ఎంత? రూట్ 3. therefore the value of p is 4 root 3. therefore option 3 is the right answer.